Good afternoon, students. This is Satish from APTW School Boys Speak on also Vijayanaram. మనం చెప్పబోయే 10th క్లాస్ ఐటీ క్లాస్. ఓకే, ఈ 10th క్లాస్ ఐటీ క్లాస్లో ఏం చెప్పుకుందాం? నవంబర్ మంత్ సెకండ్ వీక్ సిలబస్ చెప్పుకుందాం. నవంబర్ మంత్ సెకండ్ వీక్ సిలబస్లో మనకి ఏమేమి ఉంటాయంటే యానిమేషన్స్ ఉంటాయి. యానిమేషన్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి, ఎలాగ అప్లై చేయాలి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి, మనకి పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి అవన్నీ బాగా తెలుసు మీకు. ఓకే, ఆ ఓపెన్ చేసిన తర్వాత పవర్ పాయింట్ అయిన తర్వాత మనకి వీటికి మనము యానిమేషన్స్ అనేవి అప్లై చేద్దాం. యానిమేషన్స్ అనేవి ఏంటి అసలు చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఏం చెప్పాను ఇంతకుముందు, హోమ్ ట్యాబు, ఇన్సర్ట్ ట్యాబు, డిజైన్ ట్యాబు, యానిమేషన్స్ ట్యాబు, స్లైడ్ షో ట్యాబు, రివ్యూ, వ్యూ, డెవలపర్ అని మనకి డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. హోమ్ ట్యాబ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? అలాగే డిజైన్ ట్యాబ్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు యానిమేషన్స్ లో ఏం చెప్పుకుందాం, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యానిమేషన్స్ లో ఉండే మన గ్రూప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివ్యూ, యానిమేషన్ అండ్ ట్రాన్సిషన్ ది స్లైడ్ అనేవి ఉన్నాయి. ఈ యానిమేషన్స్ లోనే మనకి ఏంటి జరుగుతుంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? అడ్వాన్స్ స్లైడ్ కూడా ఉంది. ఓకే, చూడండి, ఈ యానిమేషన్స్ అనేవి ట్రాన్సిషన్ టు దిస్ స్లైడ్ అని ఉంది. యానిమేషన్స్ అంటే మీరు మామూలుగా ఏవైనా మూవీస్ చూసేటప్పుడు ఏవైనా చూస్తూ ఉంటారు. నేమ్ అనేది ఇట్లా సైడ్ నుంచి రావడం, పైనుంచి రావడం, మూవ్ అవడం అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అంటే అవి యానిమేషన్స్ రూపంలో చేసినవి కాబట్టి అట్లా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మన దగ్గర ఉన్న యానిమేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా మనకి ఎలాగా అనేది ఎంటైర్ పేజ్ అనేది ఎట్లా మూవ్ అవ్వాలి, ఏంటి అనేవన్నీ ఉంటాయి. ఓకే, ఎంటైర్ పేజ్ అనేది మనకి ఏ విధంగా మూవ్ అవుతుంటాయి? ఫేడ్ అండ్ డిసాల్వ్స్ ఒకటి, వైప్స్ ఒకటి, పుష్ అండ్ కవర్ ఒకటి, స్ట్రిప్స్ అండ్ బార్స్ ఒకటి, ర్యాండమ్, అలా డిఫరెంట్ గా మూవ్ అవుతూ ఉంటాయి. చూడండి, మనం ఇలాగ మౌస్ పెట్టగానే మనకి కింద మనకి ఆ స్లైడ్ అనేది ఆ విధంగా అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, ఇలాగా మనము ఇక్కడ చూడండి, ఒకదానికి చేద్దాం యానిమేషన్. ఏ విధంగా చేద్దాం, ఏంటి అనేది. ఓకేనా? దీనికి ఫస్ట్ స్లైడ్కి, ఈ స్లైడ్కి అప్లై చేసేటప్పుడు నేను ఇది ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా. ఓకే, నెక్స్ట్ స్లైడ్, ఈ స్లైడ్కి యానిమేషన్ ఇలా అప్లై చేశాను. నెక్స్ట్ స్లైడ్ పైనుంచి కిందకి రావడం. ఓకే, చూడండి, నాలుగో స్లైడ్కి వేరే యానిమేషన్ ఇస్తాను. చూడండి, కింద నుంచి మీదకి. ఓకే, ఐదో స్లైడ్ ఇలా. సిక్స్త్ వన్, వాటికి అప్లై చేసేటప్పుడు మనము పైనుంచి కిందకి అప్లై చేసేటప్పుడు అది చాలా స్పీడ్గా అవుతూ ఉంటుంది. ఓకేనా? స్పీడ్గా అవ్వకుండా దీనికి మనము యానిమేషన్ ఇది అప్లై చేసేటప్పుడు చాలా స్లోగా అయ్యేటట్టు చూడండి. ఇక్కడ చూడండి, ట్రాన్సిషన్ స్పీడ్ అనేది ఉంది. ట్రాన్సిషన్ స్పీడ్ అనేది స్లో అనేది పెట్టామనుకోండి, స్లోగా జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా మనం దేనికి ఏది అప్లై చేస్తే దీనికి ఇది స్లోగా అప్లై చేద్దాం. ఫాస్ట్ అనేది తీసి స్లో అనేది అప్లై చేద్దాం. ఫోర్త్ స్లైడ్ అయింది. ఫిఫ్త్ స్లైడ్కి ఏం అప్లై చేద్దాం? ఇవన్నీ అయ్యాయి కదా, ఇలా అప్లై చేద్దాం. ఇది కూడా స్లో చేద్దాం. ఓకే,
6th స్లైడ్. ఇది అప్లై చేద్దాం. ఇది కూడా స్లో అనేది మూమెంట్ ఇద్దాం. 7th స్లైడ్. దీనికి ఏంటి ఇద్దాం, సైడ్ నుంచి రావడం. ఇది కూడా స్లో అనేది అప్లై చేద్దాం. 8th స్లైడ్. స్లో. 9th స్లైడ్. చూడండి ఇందులోన సెంటర్ నుంచి బయటికి రావడం. 9th స్లైడ్. 10th స్లైడ్. స్ట్రిప్స్ ఇద్దాం. ఓకే, ఇలా దీనికి కూడా స్లో అని ఇద్దాం. అన్నిటికి కూడా ఒకేసారి చెక్ చేద్దాం మనకి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఒకసారి టాప్ టు బాటమ్ చెక్ చేద్దాం. ఓకేనా, చూడండి స్లోగా జరుగుతుంది. మన మౌస్ ఏది అనేది అప్లై చేయట్లేదు, కానీ దాని అంతలా అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఎంటర్ కొడతాను నేను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఎంటర్. నెక్స్ట్ స్లైడ్. ఎంటర్. చూడండి చాలా స్లోగా మూమెంట్ అనేది ఉంది. చూసారు కదా, చూడండి అలా ఉన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు నేను ఎంటర్ అనేది క్లిక్ చేస్తే అనేది మూవ్ అవుతుంది, మామూలుగా అయితే మూవ్ అవ్వట్లేదు ఏంటి అనేది మీకు ఎందుకు అనేది చెప్తాను అది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటి జరిగింది, స్లైడ్స్ అనేవి జరిగాయి. ఏంటి మెయిన్ టోటల్ ఎంటైర్ పేజ్ కి సంబంధించి స్లైడ్ అనేది యానిమేషన్ జరిగింది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ యానిమేషన్ కి టైమర్ అనేది అప్లై చేస్తాను. చూడండి ఇక్కడ టైం ఆటోమేటికలీ ఆఫ్టర్ ఆన్ మౌస్ క్లిక్ తీసేసి ఆటోమేటికలీ ఆఫ్టర్ సెకండ్స్ ఇద్దాం. ఓకే, 5 సెకండ్స్ ఇద్దాం. ఓకేనా, ఓకే చూడండి నేనేమి మూవ్ చేయలేదు, దాని అంతలో అదే టైం అనేది ఆటోమేటిక్ గా నెక్స్ట్ కి 5 సెకండ్స్ వరకు డిస్ప్లే అయ్యి చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ దానికి నేను ఇచ్చిన తర్వాత మూవ్ అయింది, అలాగని ప్రతి స్లైడ్ కి మనం ఇవ్వలేదు కాబట్టి అట్లా అవ్వట్లేదు. ఓకే, మనం ఎంటర్ ప్రెస్ చేస్తేనే అవుతుంది. ఫస్ట్ స్లైడ్ లో మనం ఇచ్చాం టైం 5 సెకండ్స్. నెక్స్ట్ స్లైడ్ again 5 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ 5 సెకండ్స్. నెక్స్ట్ 5 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ 5 సెకండ్స్. నెక్స్ట్ 3 సెకండ్స్. నెక్స్ట్ 3 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ 2 సెకండ్స్. నెక్స్ట్ 5 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ 3 సెకండ్స్. ఓకేనా, ఇలా అప్లై చేసాం. ఇప్పుడు మరలా అప్లై చేస్తున్నాం. ఓకే, మనం 10th స్లైడ్ లో ఇచ్చి స్లైడ్ షో ఇచ్చాం కాబట్టి 10th స్లైడ్ కి వచ్చింది. చూడండి మౌస్ కనిపిస్తుంది కదా, ఎక్కడైనా క్లిక్ చేస్తున్నాము
స్లైడ్ షో అనేది నేను క్లిక్ చేస్తే ఎంటైర్ పేజ్‌కి అనేది అప్లై అవుతుంది. ఓకేనా? 5 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్‌గా స్క్రీన్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఏమి చేంజ్ చేయట్లేదు. నేను అస్సలు ఏం చేంజ్ చేయట్లేదు. ఓకేనా? గుడ్. చూడండి నెక్స్ట్ స్లైడ్. ఆటోమేటికల్లీ ఇట్ విల్ కమింగ్ ఆఫ్టర్ 5 సెకండ్స్. స్లోగా యానిమేషన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా! నైపుణ్య వికాసం అని వచ్చింది. నెక్స్ట్. 5 సెకండ్స్. 3 సెకండ్స్ ఇక్కడ ఉంటది. చూసారు కదా! 3 సెకండ్స్ అంటే ఫాస్ట్‌గా వచ్చింది. 5 సెకండ్స్. అగైన్ 5 సెకండ్స్. ఇట్ విల్ క్లోజ్. ఎండ్. మనకి ఎండ్ అయిపోయింది. ఓకేనా? దీనికి మనం ఏం చేసాం? ఏమేమి అప్లై చేసాం? యానిమేషన్ అప్లై చేసాం. అండ్ టైమ్ స్లో చేసాం యానిమేషన్ అనేది. అండ్ టైమర్ అనేది అప్లై చేసాం. అదే ఇక్కడ ఇది ఉంటుండగా ఆన్ మౌస్ క్లిక్ కూడా పెట్టామనుకోండి. మౌస్ క్లిక్ చేసినప్పుడు కూడా అప్లై అవుతుంది. ఓకేనా? మౌస్ క్లిక్ చేసినప్పుడు కూడా. అంటే మనం ఇందులో ఏటేటి నేర్చుకున్నాం ఇప్పుడు? ట్రాన్సిషన్ టు ది స్లైడ్. అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేవన్నీ కూడా మనము ఎంటైర్ పేజ్‌కి అప్లై చేసినవి నేర్చుకున్నాం. ఓకేనా? ఎంటైర్ పేజ్‌కి. చూడండి ఎలా వస్తుందో మరలా. అది. ఇదొక యానిమేషన్. అలా. ఇలా అన్నిట్లికి కూడా ఎంటైర్ పేజ్‌కి వస్తుంది. అలా కాకుండా నాకు మనకి మూవీస్‌లో చూపించేటప్పుడు నేమ్స్ అనేవి యాస్ ఎ హీరో నేమ్, హీరోయిన్ నేమ్, డైరెక్టర్ నేమ్, ప్రొడ్యూసర్ నేమ్ అలా డిఫరెంట్‌గా వచ్చి వాళ్ళ నేమ్స్ వచ్చి ఆటోమేటిక్‌గా వచ్చేటట్టు ఉంటాయి మనకి. అదే విధంగా ఇక్కడ కూడా మనము ఒక్కొక్క దానికి కూడా యానిమేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇందులోన మనకి ఇది సెలెక్ట్ చేశాను కదా! ఇందులో చూడండి ఈ టెక్స్ట్ అనేది మనం సెలెక్ట్ చేసాం. ఈ బయట మామూలుగా ఏమి సెలెక్ట్ చేయకపోతే బయట క్లిక్ చేస్తే ఇక్కడ యానిమేట్ అనేది క్లిక్ చేసి ఎనేబుల్ అయి ఉండదు. ఓకేనా? అదే మనము ఎస్ఎఫ్ఎస్ అనేది మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ యానిమేట్ అనేది అప్లై అవుతుంది. నో యానిమేషన్ అని ఉంది. మనకు కావాల్సిన యానిమేషన్ ఫేడ్, వైబ్, ఫ్లై ఇన్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఫేడ్ అంటే స్లోగా వస్తుంది. ఫేడ్. ఓకేనా? దీనికి. ఇక్కడ క్లిక్ చేయగానే యానిమేషన్ ఏమని వచ్చింది? ఫేడ్ ఆల్ అట్ వన్స్ అని వచ్చింది. బై లెవెల్ పారాగ్రాఫ్. బై లెవెల్ పారాగ్రాఫ్ అంటే ఒక్కొక్కటి రావడం. అందులో మనకి లిస్ట్ అనేది ఇచ్చాం కాబట్టి బై లెవెల్ పారాగ్రాఫ్. ఇలా. ఓకే. నెక్స్ట్. ఫ్లై ఇన్. ఓకే. ఫ్లై ఇన్. వన్స్. చూస్తున్నారు కదా నేను ఏటి అప్లై చేస్తున్నానో? ఇందులో కస్టమైజ్ కూడా ఉంది. కస్టమైజ్ అంటే ఏంటి? ఆల్ ఎఫెక్ట్స్. బ్లెండ్స్. ఆల్ ఎఫెక్ట్స్. చెక్ బోర్డ్. ఓకే. దీనికి కూడా ఆల్ ఎఫెక్ట్స్. డైమండ్.
డైమండ్ షేప్. ఓకే, దీనికి కూడా ఆల్ ఎఫెక్ట్స్ ఎంఫసిస్ కొద్దాం. చేంజ్ ఫాంట్. ఫాంట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఆన్ క్లిక్లో. అదే విధంగా మనం ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి ఇందులోకి వస్తుంది ఎన్ని సెకండ్ల తర్వాత ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ ఫ్లై ఇన్, పైనుంచి రావడం. ఫ్లై ఇన్ అనేది బాటమ్ నుంచి రావడం, లెఫ్ట్ నుంచి రావడం. స్లో, మనకి ఎంత లిమిట్ అనేది కావాలంటే అంత లిమిట్ అనేది పెట్టుకుంటాం, స్లోగా వస్తుంది. ఓకేనా, ఫ్లై ఇన్. బాక్స్, ఇన్ అంటే లోపలికి రావడం, లోపల నుంచి రావడం. ఇది వెరీ ఫాస్ట్ ఉంది, మనము స్లో అనేది మూవ్ చేసుకుందాం, స్లోగా అవుతుంది. ఓకేనా, ఇది బాక్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇంకా వేరేది ఇద్దాం. సర్కిల్ రూపంలో రావడం, మన దగ్గర ఉన్న డేటా మీడియం, స్లోగా. చూడండి, మీరు ఇవి చేస్తూ ఉంటే మీకు ప్రాక్టికల్గా అర్థం అవుతుంది. ఓకేనా, ఇదేం చేద్దాం, చూస్తున్నారు కదా ఎలాగ అప్లై అవుతుందో ఏంటో అనేది. అవే కాకుండా మనకి ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎపిఆర్ ఒకటి, బాక్స్, సర్కిల్, డైమండ్, ఫ్లాష్ వన్స్, పీక్ ఇన్, ర్యాండమ్ బార్స్, స్ప్లిట్, వెడ్జ్, వైప్. స్టబుల్ ఏంటి, ఎక్స్పాండ్, ఫేడెడ్ స్వైప్, ఫేడ్, ఫేడెడ్ జూమ్. ఫేడెడ్ జూమ్ అనేది ఒకటి పెడదాం. ఓకే, ఫేడెడ్ జూమ్ అనేది ఇది ఎంత ఉంది, వెరీ ఫాస్ట్ ఉంది. స్లో అనేది పెడదాం, స్లోగా జరుగుతుంది. ఓకేనా, మనం ఇంతవరకు 6 స్లైడ్స్కి మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి ఇవి ఒకసారి చెక్ చేద్దాం పైనుంచి కిందకి. ఓకేనా, చూడండి నేనేమి క్లిక్ చేయను, ఆటోమేటిక్గా అవి అలా వస్తూ ఉంటాయి. చూడండి, స్లోగా 1 by 1 అనేది మూవ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ టైమర్ అనేది మనము పెట్టాం కాబట్టి. ప్రతి టెక్స్ట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. టెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ది డైమండ్ షేప్. అది దీని యొక్క ఫాంట్ అనేది చేంజ్ అయింది, ఏపీటీ డెవలపర్ స్కూల్ టెక్స్ట్ ఏపీఎస్ఎస్డిసి. ఇదేంటిది, బాక్స్ అవుట్ వస్తుంది, లోపల నుంచి బయటికి తయారు. మనం దీనికి స్లోగా పెట్టాం కాబట్టి స్లోగా జరుగుతుంది. అదే ఫాస్ట్ మూవ్ అనేది పెట్టామంటే స్పీడ్గా ఉంటుంది. చూడండి, ఇది సర్కిల్ ఇచ్చాం, సర్కిల్ రూపంలో అలాగా రౌండ్ అప్ అవుతూ ఉంటుంది. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా
మూవ్ చేసుకోవచ్చు. నేనేం చెక్ చేయట్లేదు. చూడండి నేమ్. స్లోగా వస్తుంది. అప్లై అవుతుంది కదా యానిమేషన్ అనేది. ఈచ్ టెక్స్ట్ వైజ్‌గా తీసుకున్నాం, స్లైడ్ వైజ్‌గా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నది స్లైడ్. నెక్స్ట్ మనం తీసుకున్నది టెక్స్ట్ వైజ్‌గా. ఇదంతా స్లైడ్ వైజ్‌గా ఉంటుంది ఇక్కడ నుంచి. వెరీ గుడ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంతవరకు మనం ఏ విధంగా అప్లై చేసామో ఏంటి అనేది స్లైడ్ అనేది. దీనికి మనము కస్టమ్ యానిమేషన్ అనేది అప్లై చేద్దాం. ఇందులో ఉన్నవి ఆల్రెడీ మనం ఇందులో అప్లై చేసాం. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఫేడ్, వైపు, ఫ్లై ఇన్. అది ఆల్ అట్ వన్స్ చేయాలా? ఫస్ట్ లెవెల్ బై ఫస్ట్ లెవెల్ పారాగ్రాఫ్ చేయాలా? అనేది మనం ఒకటి అప్లై చేసాం. ఓకే. అప్లై చేసేటప్పుడు మనం ఏం పెట్టుకున్నాం ఇక్కడ? ట్రాన్సిషన్ స్పీడ్ స్లో పెట్టుకున్నాం. స్లో అనేది అప్లై అయ్యింది. ఓకేనా? గుడ్. దీనికి కస్టమైజ్ అనేది ఒకసారి చూద్దాం. కస్టమైజ్ అనేది క్లిక్ చేయగానే మనకి యాడ్ ఎఫెక్ట్స్ అనేవి చేసాము. ఆ ఎఫెక్ట్స్ అనేవి ఆన్ క్లిక్ మూవ్ బాటమా, మూవ్ రైటా, మూవ్ లెఫ్టా అనేది పెట్టుకున్నాం. బాటమ్ లెఫ్ట్ వెరీ ఫాస్ట్ ఉంటుంది. డిఫాల్ట్‌గా మనం స్లో చేసుకుంటాం. స్లోగా మనకి మూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా. మీకు ఇందులోన మనకి అర్థమైంది అనుకున్నాను. ప్రివ్యూ చూడాలంటే ఈ విధంగా ప్రివ్యూ చూస్తాం. ప్రివ్యూ. ఫస్ట్ స్లైడ్ చూడండి. ప్రివ్యూ. ఇలా అప్లై అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. థాంక్ యూ.